హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని విందాం. ఆ వాక్యానుసారంగా జీవించినట్లు ఆయన కృప కొరకు వేడుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయనా, మరొక రోజు నాయనా నీ పాదముల దగ్గరికి చేరుతున్నాం. మా జీవితాల్లో ఎండిన స్థితి తీసివేయి తండ్రి. ఫలించే జీవితాలు అనుగ్రహించున్నాయి. నీ నీతిని మా మీద కురిపించు తండ్రి. నీ దీవెనలు మాకు దయచేయండి. ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమన్నావు కదా, అంటే దీవెనలపై నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరూ పొందుటకు సహాయించి క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రైస్తవ జీవితం అనేది ఫలభరితమైనదిగా ఉండాలండి. అభివృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి, దీవెన. ఎండిపోయిన స్థితి, ముడుచుకుపోయే స్థితి, దిగజారిపోయే స్థితి, ఆధ్యాత్మిక స్థితిలో మనం పతనమవుతున్నామన్నది గుర్తు చేస్తుంది. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు మీరు భూమిని సేద్యపరచండి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పాడు. ఈ రోజున అనేకుల జీవితాల్లో ఆ అభివృద్ధి కనపడటం లేదు, సమృద్ధి కనపడటం లేదు, దినదినాభివృద్ధి కనపడటం లేదు. గత దినముల కంటే ఈరోజు మెరుగైనది అనే సాక్ష్యాలు కాకుండా, యోబు తన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నప్పుడు చెప్పినట్లు, గత దినములలో ఉండినట్లు నేను ఎంత మేలు, దేవుని కాపాడిన దినముల్లో నేను ఉంటే ఎంత మేలు అన్న స్థితిలోనే మనం అనేక విషయాలలో నష్టాలు పాలై కష్టాల్లో ఉన్నాం. ఎందుకు? చూడండి, దేవుడు మనకి ఇచ్చాడు, మంచిదే. ఇచ్చిన దాన్ని దాచిపెట్టుకుంటే అది మురిగిపోద్ది, అది దొంగలకి అన్నమేసి దోచుకుపోతారు. మనకిచ్చినది ఏదైనా సరే దానిని విత్తటం నేర్చుకోవాలి. విత్తటం అంటే పెట్టుబడి పెట్టడం, దానిని ఉపయోగించటం. తద్వారా అది మల్టిప్లై అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, నూరంతలు అవుతుంది. అందుకే క్రైస్తవుడు సోమరుడు కాదు. యజమాని దూరదేశానికి పోతూ తన సేవకుల్ని పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. ఆయన తిరిగి వచ్చి లెక్కలు చూసుకున్నప్పుడు వారు 5 మరి 5 చేసి, 2 మరి 2 చేసి తీసుకొచ్చినప్పుడు, ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు, వారిని మెచ్చుకున్నాడు. అయితే ఆ 1 తలాంతును అట్లాగే పెట్టుకోండి, పాతి పెట్టుకున్న వాడిని సోమరివైన చెడ్డదాసుడు అన్నాడు. చూసారా, మనకు దేవుడిచ్చిన తలాంతులు కానీ, వరాలు కానీ, ఆరోగ్యం కానీ, బలము కానీ, ధనము కానీ, కుటుంబం కానీ, మనం దేవుని మహిమార్థమై ఉపయోగించడం నేర్చుకోవాలి. దేవుని కొరకు వాటిని వాడటం నేర్చుకోవాలి. మన బిడ్డలను దైవ భయములో పెంచడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందుతాం. నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు చెప్పాడు కదా. అయితే ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఫలాలు లేవు. ఒక్కసారి మనం హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోతను మీరు కోయుడి. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోతను మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూములు
దున్నుడి. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. బీడు భూములు అంటారు చూడండి, అవి అలాగా వదిలేసినప్పుడు అవి నీరు కట్టక, నారు నాటక, ఉపయోగించకుండా వదిలేసినప్పుడు ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అందులో పెరుగుతాయి. ఆ భూమి నెరలు విడిచి ఎండిపోయి స్థితిలో ఉంటుంది. ఏ ప్రయోజనం లేని స్థితిలో ఉంటుందండి. చాలామంది జీవితాలు అలాగే తయారు చేసుకున్నాం. మునుపెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. అనేక చోట్ల బైబిల్లో మన హృదయము నేలకు, భూమికి, నేలకు గుర్తుగా ఉందండి. విత్తువాడు ఎవడనగా విత్తనము వాక్యం అందించేవాడు. విత్తనము దేవుని వాక్యము, వెదజల్లింది నేల, భూమి, పొలము, భూమి. 4 రకాలైన నేలల గురించి మనం యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో చూస్తున్నాం. అనేక సార్లు మన జీవితాల్లో మన హృదయాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉంటున్నామండి. హృదయానికి అవసరమైన వాటిని ఏ మాత్రము మనం వెతకటం లేదు, పొందుకోవటం లేదు, సంతోషించటం లేదు. శరీరానికి అవసరమైన, బాహ్య జీవితానికి అవసరమైన విషయాల్లో ఎంతో పట్టుదలతో ఉన్నాం, ఎంతో కష్టపడుతున్నాం. ఇది చూడండి, మీరు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. అదేమన్నా 2వ సంవత్సరానికి 2 ఫ్రిడ్జ్లు అవుద్దా, 3 ఫ్రిడ్జ్లు అవుతాయా? 2-3 సంవత్సరాలకి ఇప్పుడు రిపేర్లు వచ్చేసి మూలబడిపోతున్నాయి. కానీ మనం దేవుని కొరకు మన ప్రయాసపడ్డప్పుడు, వ్యవసాయదారుడు చూడండి, వ్యవసాయం చేస్తున్నప్పుడు కన్నీళ్లతో పిడికిడి గింజలు విత్తువాడు సంతోషముతో పొలలు కోసుకుంటాడన్న వాక్యం చెప్పినట్టుగా ఈ రోజున కష్టపడకుండా ఫలం కావాలని చూస్తున్నారు. కానీ కష్టపడితేనే ఫలం అండి. కష్టే ఫలే అంటారు చూసారా? యవ్వన కాలంలో నువ్వు కష్టపడితే నీ వృద్ధాప్యంలో నీవు ఆనందిస్తావు. నీ క్షేమ దినములందు నువ్వు ప్రయాసపడితే నీ కరువు దినాల్లో నీవు నోటు లేని వాడికి ఉంటావు. అందుకే ప్రభు చెప్పాడు, సోమరి లేచి చీమల యొద్దకు వెళ్ళండి, వాటి నడతలు కనిపెట్టాడు. వాటికి నాయకుడు లేడు, మేనేజర్ లేడు, విచారణకర్త లేడు, కానీ అవి నమ్మకంగా ఉన్నాయి. వేసవి కాలానికి కావలసిన వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. వర్షాకాలం వస్తే నీళ్ళల్లో వెళ్ళలేం, బయటికి బురదలో ఇరుక్కుపోతాం, కాళ్ళు ఇరిగిపోతాయి. అరే, ఆ చిన్న చీమకున్న ఆ భయం కూడా మనకు లేకుండా పోవటం, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోవటం ఎంత విచారం అండి. ఎలా ఖర్చు పెట్టుకుందామా అనే ప్రయాసే కానీ ఎలా సంపాదించుకుందామా అనే ఆశేది ఎందుకు లేదండి. మాకు చాలా ఆశలు ఉన్నాయండి. అందుకే కదా మేము ముక్కు పడబడుతున్నాం అంటారు. ఏ సంపాదన? తప్పుడు సంపాదన, షార్ట్ కట్స్లో, అన్యాయంతో, మోసంతో, లంచాలతో, కుంభకోణాలతో, అబద్ధాలతో, ఇతరులను దోచుకోవడం ద్వారా, ఇతరులను మోసగించడం ద్వారా ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నవే కానీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడన్నాడండి. న్యాయమైన సంపాదన. ఈ సంపాదన న్యాయమైందనా? దుర్వ్యాపారం వల్ల సంపాదించిందా, లేక న్యాయంగా సంపాదించుకున్నదా? ప్రభువు నిన్ను ఆశీర్వదించాలంటే మునుపెన్నడు దున్నని మీ బీడు భూమును దున్నుడి. ఎండిపోయి నెరలు విడిచి ఫలాలు లేనటువంటి ఎండిన స్థితిలో నీవు ఉంటే ఈ రోజున దున్నుకోమంటున్నాడు. అంటే మీరేమి నాగలు తీసుకొచ్చి దున్నాల్సిన అవసరం లేదుగా. ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థిస్తే, మన పశ్చాత్తాపడితే, ఎలాగూ బీడు భూమిని దున్నుతున్నప్పుడు రాళ్ళు, రప్పలు, గాజు మొక్కలు అడ్డమొస్తాయో వాటన్నీ ఏరి పరేసి చక్కగా పదును చేస్తారో, అలాగూ మన హృదయంలో ఆటంకాలుగా ఉన్న చిన్న చిన్న పొరపాట్లనండి, బలహీనతలనండి,
అది ఏ పేరు పెట్టుకున్నా అవన్నీ ఆజ్ఞాతికరం అనే పాపములే అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. పాపం మనలో ఉన్నంత వరకు మనలో ఫలాలు ఉండవండి. క్రీస్తును నమ్మిన తరువాత మనం మన జీవితాలలో మంచి ఫలాలు ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలి. బైబిల్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది. మీరు ప్రేమనే పంట కొయ్యాలంటే నీతనే విత్తనం వేయండి. మీరు ఏం విత్తుతారో దాన్ని కోస్తారు. శరీర సంబంధమైన విత్తినవాడు శరీర సంబంధంగా కోస్తాడు, కానీ ఆధ్యాత్మికంగా విత్తినవాడు ఆధ్యాత్మిక దీవెనలు కోసుకుంటాడు. మునుపెన్నడు దున్నని మీ బీడు భూమిని దున్నుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి. నువ్వు దున్నినంత మాత్రాన సరిపోదు. నువ్వు చక్కగా నేలను సిద్ధపరచుకోవటం నీ వశంలో ఉంది, కానీ వాన కురిపించేవాడు ఆయన. నీవు నీ హృదయాన్ని సిద్ధపరుచుకుంటే అది ఎలా, ఈ పాపాన్ని జయించడం ఎలా, ఈ శోధన జయించడం ఎలా, ఈ పోరాటంలో నుంచి బయటపడడం ఎలా అని దిగులు పడడం అవసరం లేదు. ఎప్పుడైతే విరిగి నలిగే హృదయంతో నీవు సిద్ధంగా ఉంటావో పరలోకపు తండ్రి నీకు తన నీతి వర్షాన్ని కురిపిస్తాడు. ఎండిన భూమిలో నీరు వర్షం కురుస్తున్నప్పుడు అది ఎలా నోరిప్పి తాగినట్టుగా ఒక చుక్క నీరు కూడా అటు ఇటు పోకుండా ఇంకిపోతాయి. చూడండి, ఎంతోమంది హృదయాలు ఈ రోజున ఆకలితో ఉన్నాయి. జీవము కలిగిన దేవుని తెలుసుకోవాలని సంతృప్తి లేక ఎన్ని రకాల భక్తి ఆచారాలు వెంబడించిన పరిపూర్ణమైన ఆనందం లేని వారిగానే ఈ రోజున అనేకులు మిగిలిపోతూ ఉన్నారు. దున్నుదాం, ప్రార్థనలో మన హృదయాలను దున్నుకుందాం. ఇవాళ శుక్రవారం కదండి, మరి ఇవాళ కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది, 7 గంటల ప్రార్థన ఉంది. మీ గడ్డు సమస్యల కొరకు, మీ బండ గుండెల కొరకు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడటానికి, సరిచేసుకోవడానికి ఇది ఎంతో మంచి అవకాశం. నేడు అనే సమయం ఉన్నప్పుడే, దేవుడిచ్చిన అవకాశం ఉన్నప్పుడే మన హృదయాలను దున్నుకుందాం, పరిశీలించుకుందాం, పశ్చాత్తాపడదాం, సరిచేసుకుందాం. ఎందుకు నా జీవితంలో అభివృద్ధి లేదు? ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు? ఎందుకు నా జీవితంలో సమృద్ధి లేదు? ఎందుకు ఏది తలపెట్టినా జరగటం లేదు? ప్రతి దానికి ఎందుకు నా బ్రతుకులో ఆటంకాలు కలుగుతున్నాయి? ఇంకెంతకాలం ఈ పోరాటాలనే కృంగిన స్థితిలో మీరు ఉండుంటే మీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు దున్నండి, ఆయన మీ మీద నీతి వర్షం కురిపింపజేస్తాడు. నీ పశ్చాత్తాపడితే ఆయన తన ఆత్మతో నిన్ను అభిషేకిస్తాడు. నీవు ప్రేమను కోస్తావు, పాపాన్ని కాదు. నీతి ఫలాలను ఫలిస్తావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని మన హృదయాలను దున్నుకుందాం. 13వ వచనం కూడా చదువుతున్నా వినండి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని, నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమును ఫలమును పొంది ఉన్నారు. చూసారా? నీ ప్రవర్తన ఆధారం చేసుకొని, నీకున్న బలాఢ్యుల్ని మనుషుల్ని నమ్ముకొని నీవు విత్తినప్పుడు చెడుతనము, మోసము, అన్యాయము, నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు బైబిల్లో ఉందా. కాబట్టి నీవు అలాగ పంట దున్నినప్పటికీ మీకు పండింది ఏంటంటే పాపం అనే పంటను కోశాడు, ప్రయోజనం లేనిదండి చేదును కోశాడు. దాని ఫలాలను మీరు పొందుతున్నారు. ఒకసారి ఆలోచించేయండి. ఏది చేద్దామన్నా నెరవేరటం లేదా? ఏదనుకున్నా జరగటం లేదా? జీవితంలో సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నారా? ప్రభువా, ఇదిగో నా హృదయాన్ని నీ సన్నిధిలో మోకాళ్ళు దున్నుకుంటున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఎక్కడా నా హృదయాంతరేంద్రియాల్లో ఏ రహస్యము దాగి ఉండకుండా
నా ప్రతి పాపమును నీ పాదముల దగ్గర ఒప్పుకుంటున్నాను, నీ రక్తంలో శుద్ధునిగా చేయు అని ఎవరెవరు నాయన నీకు మొరపెడుతున్నారో అట్టి వాటిని కనికరించి శుద్ధ హృదయాలను మాకు దయచేయమని ఈ భయంకరమైన ఈ అంచె దినాలలో మా విశ్వాసమును కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ సాక్షులుగా బతుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భాగాలు 954004 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే వాళ్ళు శుక్రవారం కదా సాయంత్రం కల్వరి చర్చిలో నుండి 7 గంటలకు ప్రారంభిస్తున్న ప్రార్థనా కూటంలో 9 గంటలకు మీకు కనెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ఏకీవించి ప్రార్థనలు కనిపెట్టండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చి 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చి 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.